నమస్కారం రామగోపాలరావు గారు. నమస్తే అమ్మా. సరే, అసెంబ్లీ సమావేశాలలో రైతుల ఆత్మహత్యల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో ఈ అంతకుముందు రైతుల ఆత్మహత్యలు ఎలా ఉన్నాయి, మొత్తం భారతదేశంలో రైతుల ఆత్మహత్యలకు తెలంగాణ ఏ స్థానంలో ఉంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు రైతుల ఆత్మహత్యలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, వీటికి గల కారణాలు ఏంటంటారు? అసలు ఇప్పుడు లక్ష్మి గారు, రైతుల ఆత్మహత్యలు అంటే ఒకటే, పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోతే, చేసిన అప్పు చేసి పెడుతున్నాడు రైతు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏది కూడా ముందు వెనకటి కాలం అంటే గతంలో ఉన్నట్టు అది అలకగా లేదు. వ్యవసాయం చేయడం అనేది కూడా చాలా కష్టతరమైనది, మళ్ళా చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. కాబట్టి ఆత్మహత్య ఏంటంటే పెట్టిన పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయనకు రిటర్న్ రాలేదంటే ఏం చేయాలనే పరిస్థితిలో డెలికసీ ఎక్కువైంది మనుషులల్లో. ధైర్యము కోల్పోతున్నారు. విన్నారా? ఏం చేయాలన్నది ఇక భార్య పిల్లల గురించి కాదు, అప్లోడ్ వచ్చిన సతాయిస్తూ ఉంటాడు. అది ఒకటి. ఇంకేందంటే గ్రామాలలో ఎట్లుంటుంది అంటే, ఒక మోతేబారి ఒక స్టాండర్డ్ లెవెల్ ఉన్నోడిని ఒక రకంగా చూస్తారు. ఎవడన్నా దివాలా అవుట్ అయింది అనుకోరు, లేకపోతే వరకు అపహేళన చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఇప్పుడు మీకు జైపూర్ ఇన్సిడెంట్ చెప్పినా కదా, మానవత్వం అన్నది ఎట్లున్నది అన్నది. అరే వాడు మంటల వాడి తగిలిపోతున్నారా అంటే నా కొడుకులు వీడియో తీయడం అన్నది అంతకంటే దుర్మార్గమే, అమర్షమే ఉంటుంది. ఇక్కడ రైతులకు ఏదైతే ఉందో గ్రామాలల్లో కాస్ట్లీ అయిపోయింది కాబట్టి వాళ్ళకు వర్కౌట్ అవుతలేదు. ఇక్కడ ప్రభుత్వము ప్రాథమిక ముద్దాయి అవుతుంది. మొదటి ముద్దాయి ప్రభుత్వం. ఎందుకు అంటే, నువ్వు చేయాల్సింది వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళతోనే బతుకుతున్నారు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. వాళ్లకు వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళ ఉత్పత్తికి ధర నిర్ణయించేది ప్రభుత్వం. ప్రొడక్షను మీద, పంట మీద, ప్రతి వస్తువు మీద ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు. మిగతాది అన్ని అగ్గిపెట్టే కాడ మొదలుపెట్టి, ఉప్పు కాడ మొదలుపెట్టి ప్రతి ఒక్కటి కూడా ఎవరిది వాడు నిర్ణయించుకుంటాడు. వ్యవసాయం కాడికి వచ్చేవారు పండిన పంటల మీద, కూరగాయల మీద, అన్నిటి మీద కూడా ప్రభుత్వము ఎంఆర్పి నిర్ణయిస్తున్న వరకు ఎంత దుర్మార్గం అది. రైతు మీద, రైతు పంట మీద, నువ్వు రైతుల పంటల మీద, వాళ్ళు వచ్చే ధాన్యం మీద, సరుకుల మీద ధరనేమో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నష్టపడితే రైతు ఎందుకు చనిపోవాలి, అప్పులు ఎందుకు చేయాలి? ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో తేరుకోవాలి. ఇకనైనా వీళ్ళు క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు పాపం. ఎవరు కూడా వాళ్ళ రైతుల గురించి పట్టించుకుంటోళ్ళు అన్ని ముసల్కాన్లు గార్చేటోళ్ళు ఎక్కువ. వినరా? మన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఘరానా పెద్ద మనుషులంతా హైఫై అన్నది మనది ఒక స్టేటస్ లెవెల్ అయిపోయింది. డబ్బు ఉన్నాడు వాడు మామూలునికి అందుబాటులో లేరు, వాళ్ళ గురించి ఆలోచించడం లేరు. ఏ కాలంలో వావిలాల గోపాలకృష్ణయ్య, మనడు గుమ్మడి నరసయ్య టైప్ వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు వెనకడ ఆ కాలంలో ఏదైతే ఉందో నీలం సంజీవ్ రెడ్డి నుంచి మొదలుపెట్టి 1977 వరకు ఎంతో కొంత రైతుల గురించి పట్టించుకున్న పరిస్థితి ఉండే. అప్పుడు భూ సమస్యలు ఎక్కువ ఉండే, పెత్తందారి వ్యవస్థ ఎక్కువ ఉండే, నక్సలిజం ఎక్కువ ఉండే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పటి కూడా రైతుకు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పిన కదా, గ్రామంలో వ్యవసాయ ఏదైతే ప్రభుత్వ ప్రతినిధి, రెవెన్యూ ప్రతినిధి, వ్యవసాయ ప్రతినిధి ఇద్దరు ఉన్న తర్వాత క్రాప్, అదొకటి, ఏ క్రాప్ వేస్తే ఏమన్న దాని మీద వాళ్ళకు ఒక సరి అయిన అవగాహన ఇవ్వాలి. పెట్టుబడి ఎంత అవుతుంది, ఇక్కడ ఏదైతే ఉందో క్రాప్ ఇన్సూరెన్స్ అన్నది ఇంపార్టెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. పంట ఏదైతే ఉందో పంట పథకం బీమా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత ఏదైతే ఉందో అక్కడ డ్యామేజ్ అయిపోతే అక్కడ ఆ క్రాప్ వాళ్ళకు రైతుకు ఆదుకుంటారా నాయన అని భరోసా చెప్పేటోళ్ళు ఉండాలి కదా. వినరా? అట్లుండాలి. ఇప్పుడు నేను చెప్తా లైవ్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందంటే, న్యూజిలాండ్లో ఉన్నా నేను 1995, 96, 97లో. నేను ఒక సూపర్ మార్కెట్ నడిపించేది. నేను 2 ఇయర్స్గా పోయిన ఇన్ సర్వీస్లో. దాంట్లో పాలినేషన్ అంటే క్రాస్ బ్రీడ్ వాడు ఎవడు వచ్చి రాత్రి దొంగతనం చేసిపోయాడు. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు, నాది ఇలా ప్రొఫైల్ ఫోటో కూడా పెట్టినా పాడుతుంది న్యూజిలాండ్ది. ఇద్దరు, మా బాబులో ఒక పాప, మా మిస్సెస్ నేనే ఉన్నాం. అది పెద్ద రిమోట్, వాళ్ళకి జనాభా తక్కువ కదా, ఏదో 5th లార్జెస్ట్ జియోగ్రఫికల్ ఏరియా ఆక్లాండ్ సిటీ. 200 కిలోమీటర్లు ఉంటుంది సిటీ లెంత్, హైదరాబాద్ టు కర్నూలు అంతా. అటువంటి దగ్గర ఉన్న దాంట్లో జనాభా ఎంత అంటే 15 లక్షలు, ఇంత పెద్ద మొత్తంలో. అయితే వాళ్ళు వచ్చిన కేసు కాగానే హాఫ్ అన్ అవర్లో, అర్ధ గంటలో చాపర్ వేసుకొని వాడిని పట్టుకున్నారు. అర్ధ గంటలనే దొంగతనం. వాడు క్యాష్ రిజిస్టర్ ఎత్తుకొని పోయిండు. పట్టుకున్నారు. తెల్లారే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైకియాట్రిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, మనం పరామర్శించడానికి. వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగలే, మనం ఇచ్చింది టీ కాఫీ కూడా తాగలే. వాళ్ళు అంత నిస్వార్థంగా వచ్చి వాళ్ళకి ఏం కాదు అది అని చెప్పేసి
మనకు అది గిఫ్ట్లు కూడా పట్టుకొచ్చారు. 3 పిల్లలకు 3 న్యూజిలాండ్ డాగ్స్ వేరే ఉంటాయి, ఆ బొమ్మలు ఉంటాయి కదా మన ఆ టైప్లో తీసుకొచ్చి ఆ సిస్టమ్ ఉండాలి. ఇక్కడ ప్రజలను ఎవరైతే ఉన్నారో ఆదుకునే పరిస్థితి, భరోసా అనేది ఇవ్వాలి. రైతు చనిపోయిన దాని మీద ఆయనకు కౌన్సిలింగ్ అనేది పెట్టాలి. ప్రతిసారి కూడా వ్యవసాయం చేసేటప్పుడు సీజన్లో ఎక్కడ ఏంది ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మన పర్యావరణ శాఖ ఉన్నది, వాళ్ళది ఏదైతే రిపోర్ట్ వస్తారు రాబోదు ఎట్లుంటుంది అనేది, ఆ ప్రకారం ఇట్లా చేయాలన్నది ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు డబ్బులు ఇచ్చుడు కాదు, వాళ్ళకు అవసరం ఉన్న వస్తువులు సప్లై చేయాలి. సీడు, ఫెర్టిలైజరు, పెస్టిసైడ్, మెషినరీ, ఇవన్నీ నువ్వు తర్వాత చేయకుండా గోడౌన్స్ పెట్టడానికి ఉండాలి. అమ్మపోతే అడివి, కొనబోతే కొరివి. సీజన్ మీదనేమో అగాధము ఉంటారు, ఒక వరి ఒకటే కొంటున్నారు, మిగతాది ఏం కొంటున్నది ప్రభుత్వం ఏం కొంటలేదు కదా. అందుకోసం వీళ్ళ మీద ప్రభుత్వం వ్యవసాయ శాఖ మీద చాలా పెద్ద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రాబోయే కాలంలో ఏదైతే ఉందో వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు మీ జనరేషన్ తర్వాత ఎవరు కూడా తెలంగాణ వ్యవసాయం చేయరు. ఎవరు చేయాలి? వాళ్ళందరూ టీచర్ అవ్వాలి, డాక్టర్, ఏదో డాక్టరు, టీచరు, సాఫ్ట్వేర్, హైదరాబాద్ వచ్చే డ్రైవరు, లేకపోతే ఈవెన్ బాత్రూమ్లు కడగడానికి తడి అవుతారు, కానీ ఇంటి దగ్గర వ్యవసాయం చేయడానికి రెడీ కాకుంటున్నారు ఇప్పుడు. అట్లా ఎడ్యుకేషన్ దాంతో ఏం చేయాలంటే ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ డామినేషన్కి వచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ప్రజలల్లో మనది 80%, 85% వ్యవసాయం మీద ఆధారపడ్డ జనాలే ఊర్లలో, గ్రామాలలో. ఇప్పుడు ఏదైతే ఉందో గతంలో పెత్తందారి వ్యవస్థను దోసుక తిన్నారు రాబందులాగా. జమీందారులు, జాగీర్దారులు, నవాబులు, దేశాయిలు, దేశ్ముఖులు, సర్దేశాయిలు, వినరా, రాజులు, మహారాజులు అందరు దోసుకున్నారు, బందిపోటు దొంగలు. ఇప్పుడు ఏమైంది, కార్పొరేట్ సెక్టర్ వచ్చింది. ఇవాళ వాడు రిలయన్స్లో అమ్ముతాడు, ఎయిర్టెల్ అమ్ముతాడు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, రైతుల దగ్గరికి వెళ్ళి వస్తాయి కదా. వాళ్ళ గిట్టుబాటు ధర అయితే గవర్నమెంట్ వీళ్ళ మధ్యన ఏమైనా ఉందా, ప్రభుత్వ ప్రాతినిధ్యం అంటే ఏం లేదు కదా. ఇక్కడ నేనేమంటున్నా, ఇకనైనా రైతుల ఆత్మహత్యలు అరికట్టాలంటే వాళ్ళకి సరిపోను అవగాహన ఉండాలి, చెయ్యాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటంటే ఒకటి మన దగ్గర సిస్టమేటిక్ ఏముంటుంది, జనం ఎట్లుంటారంటే గొర్రెదాటి జనం. పత్తి పెడుతున్నారు, అందరు పత్తి పెడతారు. మిర్చి పెడుతున్నారు, అందరు మిర్చి పెడతారు. ఇంకొకటి ఎట్లా అంటే మేము వ్యవసాయ కుటుంబంకి వచ్చినాం. మా తాత సమానికి వెళ్ళి నేను చూసి చెప్తున్నాను. మా తాత ఎట్లా పెడుతుండే అంటే అల్లం పెడుతుండే, వినరా, చెరుకు పెడుతుండే, పంట మార్పిడి. పంట ఏదైతే ఉందో ఉన్న 10 ఎకరాలు ఉన్నానుకో 10 ఎకరాలు 10 రకాలు పెట్టాలి. ఒకటి నష్టపోయినా ఒకటి వస్తుంది. ఎడుగుడుకు ఆశ అన్నది టమాటా ఇప్పుడు బాగా 80 రూపాయలు 90 రూపాయలు అంది, మళ్ళీ అందరు టమాటా పెట్టేవారు కానీ మార్కెట్లో పారవచ్చిపోయే పరిస్థితికి వస్తుంది. రిక్వైర్మెంట్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత కావాలన్న దాని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వాళ్ళ ప్రణాళిక లేకుండా, వాళ్ళ పద్ధతి లేకుండా, ప్రజలను ఎడ్యుకేట్ చేయలేకుండా భ్రష్టు పట్టించిపోతున్నారు. కాబట్టి ఇకనైనా వ్యవసాయ మంత్రి అన్నది నేనేమంటున్నా, వ్యవసాయ మంత్రి ఏంది, వ్యవసాయ సెక్రటరీ ఏంది, వ్యవసాయ కమిషనర్ ఏంది, వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంది, వాళ్ళ మీదనే కదా. దాని మీద దీనికి ఒక ఏదైతే ఉందో టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ పెట్టుకోవాలి, ఒక ఏజెన్సీని పెట్టుకోవాలి, ఎట్లన్నా చేయాలి, సాయిల్ టెస్టింగ్ చేయాలి, ఏ పంట వేస్తే బాగా వస్తుంది, మనకి ఏదేది ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంత దాదాపు 4 కోట్లు ఉన్న తెలంగాణలో ఎవరికి ఎంత కావాలని. మనకి ఇవాళ క్యాబేజీ బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, కాలీఫ్లవర్ బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, బీన్స్ బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, టమాటా బెంగళూరుకి వెళ్ళి వస్తుంది, ఉల్లిగడ్డ మొత్తం మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంది. రోజుకు 100 లారీల ఉల్లిగడ్డ వస్తుంది. 100 లారీల 10 లారీలు తగ్గిందనుకో రేటు పెరుగుతుంది. అంత ప్రొడక్షన్ అంతా బయటకెళ్ళి వస్తున్నది మొత్తం. మన దగ్గర ఏమన్నా ఈవెన్ మేకర్లు గోర్ల కాడికి వెళ్ళి కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నాయి. మనం మంచిగా తినుకుంటా ఎంజాయ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ రైతుల ఆత్మహత్యలను అరికట్టాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. వాళ్ళకి అన్ని విధాల అష్యూరెన్సెస్ గ్యారంటీ ఇవ్వాలి. నీకు ఏమున్నా అన్నది ఏదైతే ఉందో ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు మనకు ఇంట్లో నెలకు ఏం కావాలన్నది ఎట్లా చేసుకుంటామో, సూపర్ మార్కెట్ పోతే ఏం కావాలి, సబ్బులు ఏంది, ఆయిల్ ఏంది, బియ్యం ఏంది, పప్పులు ఏంది, ఆ రకంగా వాళ్ళకు కూడా వ్యవసాయదారులకు ఒక ఊర్లో ఏమేమి పెట్టాలి, అయితే ఏ సాయిల్ దేనికి పనికి వస్తుంది అన్నది పెట్టాలి. ఇంకా దీంతో పాటు ఎడ్యుకేట్ చేయాల్సిన చాలా ఉన్నది. ఇప్పుడు ఇజ్రాయలే ఉన్నది, ఇజ్రాయల్ చూడరాదు, ఎంత చిన్న దేశం అది. వాళ్ళు మన దగ్గర 1 ఎకరం నీళ్ళతో వాళ్ళు 10 ఎకరాలు పంటలు తీస్తున్నారు. ఎంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు మైక్రో ఇరిగేషన్ దాకా వచ్చారు. మేజర్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, మిస్ట్, అవన్నీ రకరకాల ఇరిగేషన్ అంతా ఈ ఇజ్రాయల్ టెక్నాలజీ అంటారు. వీళ్ళంతా పోతారు, చూస్తారు, వస్తారు, కానీ చేసేదనేది లేదు కదా. అది అందుకోసం ఇక్కడ మన వ్యవసాయ శాఖ రైతు ఆత్మహత్యలను అరికట్టాలంటే ప్లానింగ్ కరెక్ట్ ఉండాలి. ప్రతి ఉద్యోగి కూడా, వ్యవసాయ ఉద్యోగి కానీ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత తీసుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మనకు జీతం వస్తే అయిపోయాయి, 365 రోజులల్లో వాడు 100-200 రోజులు కూడా పనిచేయడు. మనం మంచి బతికే చాలు, పబ్లిక్ సొంతం బతుకుంటే పబ్లిక్ ఏం సేవ చేయాలన్నది బాధ్యత రాహిత్యం. ఎప్పుడైతే బాధ్యత
అన్నది లోపించిందో ఉద్యోగస్తులలో కానీ ప్రభుత్వంలో కానీ ప్రజాప్రతినిధులు కానీ దాంతో ఉన్నాయి. ఈ అరికట్టాలంటే పెద్ద కష్టమైన పని కాదు, కాకపోతే పాటించేటోళ్ళు లేరు. ధన్యవాదాలు. అవును.